ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా బ్రెడ్‌తో ఈజీగా స్నాక్ ఐటెమ్ చేసేయొచ్చు. దానికోసం ఆనియన్స్, టమాటో కెచప్‌ని అలానే మీకిష్టమైతే క్యారెట్ తురుముకొని తీసుకోవాలి. తర్వాత బ్రెడ్‌ని ఇలాగా హాఫ్‌కి కట్ చేసుకోవాలి. మిగిలిన బ్రెడ్స్‌ని కూడా ఇలానే హాఫ్‌కి కట్ చేసుకొని మీకెన్ని బ్రెడ్స్ అవసరమో అన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక కళాయిలో లైట్‌గా ఆయిల్ తీసుకొని మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకసారి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మరి కచ్చా పచ్చిగా ఉంటే తినాలి అనిపించదు అనుకున్నప్పుడు ఇలా చేయండి. లేదు పచ్చిగా ఉన్నా పర్లేదు అనుకుంటే అలానే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలోకి మీకు కావాల్సినంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలానే మీ దగ్గర ఆమ్చూరు ఇలాంటివి ఏమన్నా కానీ యాడ్ చేసుకొని ఖచ్చితంగా టమాటో కెచప్ కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్రెడ్‌కి ఇలాగ టమాటో కెచప్‌ని అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నిట్లో ఒకటేసారి పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. తర్వాత ప్యాన్‌ని కాస్త వేడి చేసుకోవాలి. కాస్త బటర్‌ని కానీ లేదంటే ఆయిల్‌ని కానీ దానికి రాసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్‌ని దాని మీద పెట్టుకొని నేనిప్పుడు చూపించినట్టుగా దాన్ని ప్రెస్ చేస్తూ మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్‌లా మంచిగా కాల్చుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా ఈ స్నాక్ ఐటెంని తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లోపల వెజిటేబుల్స్ మీకు ఏవైతే కావాలి అనుకుంటారో వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.